మహిళలు ధైర్యంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్. సికింద్రాబాద్ లో శ్రీ వాసవి మహిళా సంఘం స్త్రీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మణిద్వీపం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సరోజా వివేక్ ని ఘనంగా సత్కరించారు మహిళా సంఘం ప్రతినిధులు. అంబేద్కర్ విద్యా సంస్థలో చదివిన చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు సరోజా వివేక్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్. సికింద్రాబాద్ లో మణిద్వీపం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆడవాళ్లు ఎక్కడ గౌరవించబడతారో అక్కడే స్వర్గసీమ ఉంటుందన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు అడుగు వేయాలన్నారు. అమ్మాయిలను చిన్న చూపు చూడకుండా గౌరవిస్తే గోల్డెన్ సొసైటీ ఏర్పడుతుందన్నారు. 80% మార్కులు సాధించిన విద్యార్థులకు అంబేద్కర్ విద్యా సంస్థలో ఫ్రీ స్పాన్సర్షిప్ ఇచ్చి చదివిస్తున్నామని తెలిపారు సరోజా వివేక్. ఈ ప్యాషన్ వల్లనే మీరు ఇన్ని సాధించగలుగుతున్నారని నాకు అనిపిస్తోంది. ఎంత బాగా ముస్తాబాయి, ఎంత బాగా చిరునవ్వుతో కనిపిస్తున్నారంటే ఈ పండగ వాతావరణం ఉంది. సో ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్, బికాజ్ మనలో ఉన్న శక్తి విమెన్ కి చాలా మందికి మర్చిపోతూ ఉంటాం. మనలో ఎంత శక్తి ఉంది, అది అవసరమైనప్పుడు మనం తట్టి లేపుతూ ఉంటాం. అందులో ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మహిళ ప్రసవం అప్పుడు ఎంత కష్టపడుతుందో మీ అందరు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. ఎంతటి కష్టమైన ఇష్టంగా నాకు ఈ బిడ్డ కావాలి అనుకొని ముందుకు పోయి ధైర్యంగా ప్రసవం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది. సో అంత ధైర్యం చూపించే వాళ్ళకి 1% కూడా డౌట్ అవసరం లేదు. ఏదైనా నేను చేయగలనా, ఎప్పుడన్నా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చాలా సందర్భాల్లో మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఓ మై గాడ్, నేను ఇది చేయలేనేమో, ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పేది. అయితే అవకాశం వచ్చినప్పుడు, మనకి తలుపు తట్టి ముందుకు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఈజ్ వన్ స్ట్రాంగ్. ఇది గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడూ మీరందరూ. బికాజ్ ఇది చేయగలిగిన వాళ్ళు ఏదైనా చేయగలరు. మనందరికీ తెలుసు అది ఎంత కష్టమైన ప్రొసీజర్. మనం వి ఆల్ గో త్రూ. డెలివరింగ్ అ బేబీ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఇంకొకటి, ఐ థింక్ 4 గోడలు కట్టి యాజ్ సూన్ యాజ్ ఇల్లాలకి ఇది ఇల్లు అని అప్పచెప్తారు. స్వర్గసీమ చేసి భర్తకు అందిస్తుంది, ఫ్యామిలీకి అందిస్తుంది. మనం చేసే పని మీద ఫ్యాషన్ ఉంటే చాలు, సాధిస్తామన్నారు సరోజా వివేక్. మహిళలు తమ శక్తిని ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి మహిళ మల్టీ టాస్కింగ్ చేస్తారని, అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ఆడపిల్ల బరువు అనుకున్న రోజుల నుంచి వారు ఎన్నో విజయాలు సాధిస్తున్న రోజులు వచ్చాయన్నారు. కాకా స్థాపించిన అంబేద్కర్ విద్యా సంస్థలో పేదవారికి అతి తక్కువలో విద్యను అందిస్తున్నామని తెలిపారు సరోజా వివేక్. సో వాట్ ఆల్ మల్టీ టాస్కింగ్ ఒక మహిళగా చేస్తూ, మగవారు జనరలీ అలవాటైనది ఏంటి మన సొసైటీలో అంటే తరాలుగా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడం, పని చేయడం, వచ్చేస్తారు, టైర్డ్ అంటారు. బట్ విమెన్ ఏం చేస్తున్నామంటే ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్ అంటుంది. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఎన్ని రకాలుగా చేస్తుందంటే, ఓ చేత్తో వంట చేస్తుంది, ఓ చేత్తో పాపకి సిక్ ఉంటే నర్స్ చేస్తుంది, మళ్ళీ అక్కడే మొదటి బడి స్టార్ట్ అవుతుంది ప్రతి చైల్డ్ కి. తల్లి ఓడే ఫస్ట్ బడి అందరి పిల్లలకి. ఎందుకంటే బాయ్స్ అనగానే వీడు చదువుకోవాలి అంటే, స్పెషలీ లో మిడిల్ క్లాస్ పీపుల్ చూస్తున్నాను. అంటే నేను ఐ రన్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కి స్కూల్ నడుపుతున్నాను, కాలేజ్ నడుపుతున్నాను. మగ పిల్లలకి వాళ్ళకి స్తోమత ఒకటే, ఒక చైల్డ్ కి ఎడ్యుకేట్ చేయగలిగిన స్తోమత ఉంటే ఫస్ట్ మగ పిల్లాడికి చదివిస్తారు. ఆడపిల్ల ఉంటే 16 ఏళ్ళు రాగానే పెళ్లి చేసిస్తాం, అయిపోతుంది బాధ్యత. మనకి బరువు అని అనుకునే రోజుల నుంచి ఈ రోజు ఆడవారు ఎక్కడెక్కడ రీచ్ అవుతున్నారు, ఎన్ని రకాల సక్సెస్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ టు, ఐ వాంట్ టు షేర్. మా కాలేజ్ లో 80% వచ్చిందంటే ఆ చైల్డ్ కి ఫ్రీ స్పాన్సర్షిప్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం, ఎటువంటి ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా. ఇది స్థాపించింది కాకా వెంకటస్వామి గారు 50 years బ్యాక్. సో ఆయన చూపించిన మార్గంలో నడుచుకుంటూ, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇవాళకి కూడా డొనేషన్ ఫ్రీగా ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ ఇక్కడికి వచ్చి మీ సేవ ఇవన్నీ చూస్తూ కూడా ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు రికలెక్ట్ ఆల్
మెమరీస్ ఫ్రమ్ మై ఫాదర్ ఇన్ లా. సరోజా వివేక్ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారని తెలిపారు శ్రీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్ ఫౌండర్ శారద. స్వగృహ ఫుడ్ స్థాపించి మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. కాలేజీ విద్యార్థులకు హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నామని తెలిపారు. శ్రీ వాసవి మహిళా సంఘం స్థాపించి 50 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు శారద. ముఖ్య అతిథిగా మేడం సరోజా వివేకానంద గారు రావడం మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ప్రతి మహిళలో ఒక ఉత్తేజం ఉంటుంది. ఆ ఉత్తేజాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఒక ముఖ్య అతిథిగా ఒక మంచి మనిషి వచ్చి, ఒక మంచి సక్సెస్ఫుల్ లేడీ వచ్చి, వారు మాకేదన్నా ఒక ఇన్స్పిరేషన్గా సందేశాన్ని ఇస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో వారి భర్త చాలా చక్కగా డౌన్ టు ఎర్త్ ఉండే మనిషి వివేక్ గారు. వారి ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఎంపీ అయినా ఫోన్ చేయగానే ఏంటి శారద గారు అని మాట్లాడతారు. మరి అదే రకంగా వారి అబ్బాయి కూడా వంశీ గారు ఇప్పుడు మరి ఎంపీగా ఉన్నారు. ఇంత పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నా సరే సరోజ గారు ఎంతో డౌన్ టు ఎర్త్గా మా దగ్గరకు వచ్చి మరి చాలా సింపుల్ మనిషి, మాకు అన్ని విషయాలు తెలియజేయడం, మా దగ్గర అందరి సన్మానాలు అయ్యే వరకు ఉండడం, ఇంత టైం కేటాయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు మహిళా సంఘం ప్రతినిధులు.